మేడారం అడవుల్లో ఏం జరుగుతోంది అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. 4 నెలల క్రితం సుడిగాలి అలజడి సృష్టించగా ప్రచండ గాలులకు 50,000కు పైగా మహావృక్షాలు నేలకొరిగాయి. ఈరోజు అదే ప్రాంతంలో భూకంపం రావడంతో మళ్లీ ఇది చర్చకు దారితీసింది. ఈరోజు సమ్మక్క సారక్క గద్దె వద్ద భారీగా భూమి కంపించగా ములుగు జిల్లాలో ఆందోళన నెలకొంది. ఇది ప్రకృతి ప్రకోపమా, హెచ్చరిక అని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ములుగు జిల్లాలో 4 నెలల క్రితం మహావృక్షాలు పెనుగాలి దాటికి నేల కొరిగాయి. అప్పుడు అక్కడ ఏం జరిగింది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తరువాత క్రమంలో అక్కడ భూమికి ఒక రకమైన కంపనాలు రావడం వల్ల అలా జరిగిందనేది అప్పటి రోజుల్లో వార్తలు వెలువడ్డాయి. అయితే ఈరోజు కూడా అదే స్థలంలో, అదే ప్రాంతంలో భూకంపం ఏర్పడింది అనేది ఒక నమ్మకంగా తెలుస్తోంది. అసలు సమ్మక్క సారక్క గద్దె వద్ద భారీగా భూమి కంపించిందని, అసలు ఎందుకు ఇలా జరిగిందని ములుగు జిల్లాలో ఆందోళన నెలకొంది. ఇప్పుడు అసలు ఇది ప్రకృతి ప్రకోపమా, హెచ్చరిక అని ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అసలు ఏంటి, ఎందుకు జరిగింది? ప్రకృతి విలయతాండవం చేస్తుందా ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటే అత్యంత సేఫెస్ట్ ప్లేస్గా ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. ఎందుకంటే భారీ వరదలు కానీ, అదేవిధంగా భూకంపాలు కానీ రానటువంటి ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే తెలంగాణకు సంబంధించినటువంటి స్టేట్గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే రాక్ హిల్స్, ఒక రాతితో కూడుకున్నటువంటి ఎక్కువగా కొండలు, అడవులు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి సేఫెస్ట్ ప్లేస్గా ఇప్పటివరకు కూడా మనం భావిస్తూ వచ్చాం. కానీ గత కొన్ని నెలల క్రితం ములుగులో, ప్రధానంగా మేడారంకి సంబంధించినటువంటి అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈదురుగాలు, ప్రచండ గాలులతో దాదాపు 50,000కు పైగా కూడా ఆ చెట్లన్నీ కూడా పూర్తిగా నేల కూలిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం 4 నెలల క్రితం చూసాం. దాంతోపాటు ఇప్పుడు తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంగానే హైదరాబాద్లో కొన్ని రాక్ హిల్స్, రాతితో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భూకంపాలు రావనేటటువంటి నానుడు ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి భూప్రకంపనలతో ఒక్కసారిగా మనసులు మారాయంటే అవుననే చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు గతంలో, ఎందుకంటే 1969వ సంవత్సరంలో భద్రాచలంలో ఈ స్థాయిలో రిక్టర్ స్కేల్ పైన 5కు పైగా 1969వ సంవత్సరంలో ఆ రోజుల్లో అప్పుడు ఆ భూప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం అదే స్థాయిలో ఈరోజు వచ్చినటువంటి భూప్రకంపనలు ప్రస్తుతం రిక్టర్ స్కేల్ పైన 5.3గా నమోదైనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో అంటే 1969 నుంచి ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు భూప్రకంపనలు వచ్చినప్పటికీ అవి 3 నుంచి 4 వరకు మాత్రమే రిక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ప్రధానంగా మేడారంకి సంబంధించినటువంటి అడవుల కేంద్రంగానే భూ ప్రకంపనలు దాదాపు 220 కిలోమీటర్లకు పైగా కూడా ప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మేడారంలో ఏం జరుగుతుంది అన్న ఒక ప్రశ్న పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 నెలల క్రితం అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయి, అందుకే పెద్ద ఎత్తున ఎదురుగాలులు కానీ, చెట్లు కానీ నేల కూలాయి అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఈరోజు తాజాగా వచ్చినటువంటి భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్జీఐఆర్కి సంబంధించినటువంటి అధికారులు, విశ్రాంత ఉద్యోగులు కానీ, భూకంపానికి సంబంధించినటువంటి ఎన్జీఐఆర్కి సంబంధించినటువంటి అధికారులు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాల్లో భూములన్నీ కూడా, అడవులు అంటే భూములు అన్నీ కూడా పగుళ్ళతో ఉంటాయి. ఆ పగుళ్ళన్నీ కూడా సర్దుకునేటటువంటి ప్రయత్నంలో ఇటువంటి ప్రకంపనలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది దానిలో భాగమైనటువంటి అంశాన్ని వారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే మేడారం అడవులంటే దాదాపు ఆ గోదావరి నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున భూములు పగుళ్ళు ఉంటాయి. అదేవిధంగా దాదాపు
వందల పదుల కిలోమీటర్లు అంటే దాదాపు ఈ రోజు వచ్చినటువంటి భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి అంశంలో 40 కిలోమీటర్లకి భూమి లోపల తీవ్ర ఒత్తిడులు కానీ అదేవిధంగా పగుళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధించినటువంటి అంశంలో సర్దుకునేటటువంటి సమయంలోనే ఈ ప్రకంపనలు వచ్చాయనేటటువంటి అంశం అయితే ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే మేడారం అడవుల చుట్టూ అదే ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరంగల్ కానీ ఖమ్మం కానీ అవన్నీ కూడా దాదాపు నదీ పరివాహక ప్రాంతాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. దానిలో భాగంగానే మేడారంలో సమ్మక్క సారక్క గద్దె వద్ద కూడా ఇదే స్థాయిలో ప్రకంపనలు రావడానికి కారణం. దీనికి సంబంధించి ఈ ప్రకంపనల వల్ల నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉండవు. పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో భూకంపాలు మనకు వచ్చేటటువంటి అవకాశాలు తక్కువ. ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి తీవ్ర స్థాయిలో భూకంపాలు ఒక హిమాలయాల్లో కానీ తాజాగా టర్కీలో జరిగినటువంటి భూకంపాలని ముఖ్యంగా ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి అధికారులు సూచిస్తున్న ఆ స్థాయిలో ప్రకంపనలు వస్తే మాత్రమే మనకి తీవ్ర స్థాయిలో నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లేట్స్ అనేటువంటివి ప్రధానంగా ఒక 2 అయితే హిమాలయాలకు సంబంధించి కానీ భూమి లోపల ప్లేట్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నప్పుడు కానీ అవి సర్దుకునేటటువంటి సమయంలో ఒక్కొక్కసారి పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి నేచర్ కారణంగానే ఈ భూ ప్రకంపనలు అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో మానవాళి సృష్టిస్తున్నటువంటి సృష్టి కాదు, అదేవిధంగా నేచర్లో సాధారణంగా వచ్చేటటువంటి అంశంలో భాగమే అని చెప్పి ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి శాస్త్ర అధికారులు అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేడారంలో జరిగినటువంటి భూ ప్రకంపనలకు సంబంధించి గత 4 నెలల క్రితం పెద్ద ఎత్తున చెట్లు దాదాపు 50,000కి పైగా కూలిపోయినటువంటి చెట్లు ఈ 2 ఒకటే ఆ మేడారం అడవులు కేంద్రంగానే ఎందుకు జరుగుతున్నది అన్న చర్చకి ఎన్జీఆర్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అయితే ఒక స్పష్టమైనటువంటి అంశాలను మనకి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.